పులివెందులలో ప్రజాస్వామ్యం నిలిచి గెలిచిందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తెలిపారు. ఉప ఎన్నికల్లో విజయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఓటమిని జీర్ణించుకోలేక వైసీపీ నేతలు అవాకులు చవాకులు పేలుతున్నారని మండిపడ్డారు. ఈరోజు పులివెందులో విజయం ప్రజాస్వామ్య విలువలకి అద్దం పట్టేటట్టుగా ఉంది. ఇది ప్రజాస్వామ్య విలువ అని చెప్పేసి మేము అభివర్ణిస్తున్నామండి. గత 30 ఏళ్లుగా పులివెందుల్లో ఏ రోజు కూడా నామినేషన్స్ పడలేదు. గత 3 దశాబ్దాలుగా మీరు చూసుకుంటే ఎప్పుడు కూడా ఏకగ్రీవాలే. అందుకే ఈరోజు మీరు గమనిస్తే ఆ బ్యాలెట్ బాక్స్లో ఒక స్లిప్ వచ్చింది. 30 సంవత్సరాల తర్వాత మాకు ఓటు వినియోగించుకునే హక్కు కల్పించినందుకు మీ అందరికీ దండాలని రాసి ఒక స్లిప్ పడేశారండి. అంటే ఆ స్లిప్ పడిన ఆయన ఖచ్చితంగా 50-55 సంవత్సరాలు ఉంటుంది. అంటే అలాంటి పరిస్థితుల నుంచి ఈరోజు స్వేచ్ఛగా నామినేషన్ ప్రక్రియ కావచ్చు, ఓటు వేసే ప్రక్రియ కావచ్చు, అక్కడ అది సాగింది. నిజంగా ఇది పులివెందుల ప్రజలందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా, మా నాయకులందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పైన ఆలోచనలు, ప్రజలకి ఆలోచనలు, ఈయన వివేకానంద రెడ్డిని హత్య చేయించారు, దాని వెనకాల ఈయన పాత్ర ఉందన్నది కూడా మా విజయానికి అవకాశం కల్పించిందని కూడా తెలియజేస్తున్నాను. రెడ్డి గారికి పరిణితిని లేనటువంటి నాయకుడు అనడానికి అదొక నిదర్శనం అండి. మీకు చేతనైతే రాజకీయపరమైనటువంటి విమర్శలు చేయండి, ముందు ఓటమిని అంగీకరించండి. మీరు కుప్పంలో వచ్చి దౌర్జన్యం చేయడం కాదు, ముందు మీ నియోజకవర్గంలో ప్రజాస్వామ్య విలువలకి ముందు విలువలు ఇవ్వండి. ఈరోజు ఏమైంది? ఈరోజు ప్రజలు ఎంత రిగ్గింగ్ చేసేస్తారండి. మాట్లాడితే ఎలక్షన్ కమిషన్ తప్పు చేసిందంటారు. ఎలక్షన్ కమిషనర్ని ఎవరు తీసుకొచ్చారండి? శ్రీమతి నీలం సహానిని ఎవరు తీసుకొచ్చారు? ఆ రోజు వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చింది. మళ్ళీ తెలుగుదేశం పార్టీ పెట్టినట్టుగా మాట్లాడతారు. వీళ్ళకి ఓటమిని జీర్ణించుకోలేక మాట్లాడుతున్నటువంటి మాటలు. ఈరోజు ప్రజాస్వామ్యం గెలిచింది. నేను మనస్ఫూర్తిగా మా పులివెందుల ప్రజలకి, తెలుగుదేశం పార్టీ నాయకులకి, కూటమి నాయకులకి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఒకరోజు ముందే స్వాతంత్రం పులివెందులకు వచ్చింది అని తెలియజేస్తున్నాను.